హాయ్ అండి అందరికీ. బ్యాచిలర్స్ కూడా ఈజీగా రెడీ చేసుకునే ఫిష్ ఫ్రై రెసిపీ చూసేద్దాము. ఈజీ అంటే డెడ్ ఈజీ. అది ఎలాగో చూసేద్దామా. ముందుగా ప్లేట్ తీసుకొని అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారము, అలాగే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ముందు మసాలాలన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు పోసేసుకొని మసాలాని కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు వేసి శుభ్రం చేసుకున్న ఫిష్ ముక్కల్ని తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఫిష్ ముక్కకి మసాలాను బాగా పట్టించేసేయాలి. ఇదే విధంగా మిగతా ఫిష్ ముక్కలన్నిటికీ మసాలా పట్టించేద్దాము. ఈ ముక్కల్ని కనీసం అరగంట సేపైనా పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత ఫిష్ ముక్కలు వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఒకవైపు వేగిపోయిన తర్వాత రెండో వైపుకి నిదానంగా తిప్పుకుంటూ రెండు వైపులా మంచి రంగు వచ్చే విధంగా వేయించుకోవాలి. తిప్పుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకున్నాము. బయట దొరికే ఫిష్ ఫ్రైల్ని ఒకే ఆయిల్ని వాళ్ళు ఎక్కువసార్లు యూజ్ చేస్తారు. అలా యూజ్ చేస్తే హెల్త్కి మంచిది కాదు. కాబట్టి మనమే ఇంట్లో ఈజీగా తక్కువ ఆయిల్తో ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే మనకు ఆయిల్ వేస్ట్ అవ్వదు. అలాగే డబ్బులు కూడా సేవ్ అవుతాయి. ఇదే విధంగా మిగతా ఫిష్ ముక్కల్ని కూడా నూనెలో వేసేసి వేయించేసుకుందాము. ఇది ముఖ్యంగా బ్యాచిలర్స్ కి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు బయట ఎక్కువ కాస్ట్ పెట్టి కొనలేరు. అది కాక అవి హెల్త్ కూడా మంచిది కాదు. అలానే పెద్ద పెద్ద ప్రాసెస్లు చేయలేరు. కాబట్టి ఈ విధంగా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నీ వేగిపోయిన తర్వాత ఆయిల్ మిగిలిద్ది కదా మనకి ఫ్రై చేయగా, ఆయిల్లో కొంచెం ఆనియన్స్, కరివేపాకు వేసుకొని వేయించేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి చిటికెడంత ఉప్పు వేసుకొని కొంచెం కారం కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని వేయించేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా వేసుకొని చిన్నగా నిదానంగా కలుపుకోవాలి. గట్టిగా కలిపేస్తే ముక్కలు చిదిరిపోతాయి. నిదానంగా కలిపేసి ఒక 2 నిమిషాలు ఉంచేసి చివరగా కొత్తిమీర చల్లేసి దించేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతది. థాంక్స్ ఫర్ వాచింగ్.